హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక గ్రేడ్ 2B గైనకోమాస్టియా చేయబోతున్నాము. మీరు చూడొచ్చు, హీ హ్యాస్ అంటే ఇప్పుడు క్లియర్గా ఎన్లార్జ్డ్గా ఉంది బ్రెస్ట్, నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ కూడా ఎన్లార్జ్డ్గా ఉంది. బట్ మీరు చూస్తే అంటే స్కిన్ బాగానే ఉంది, కానీ కొన్ని ఏరియాస్లో ఇక్కడ స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయి. దట్ మీన్స్ స్కిన్ క్వాలిటీ ఈజ్ లెస్ పూర్గా ఉంది, బికాస్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇవన్నీ అవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే నౌ వీఆర్ ప్లానింగ్ టు డూ లైపోసక్షన్ అండ్ గ్లాండ్ ఎక్సిషన్. దీంట్లో మెయిన్గా ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే కొద్దిగా స్కిన్ సాగినెస్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఓకే, దిస్ ఈజ్ ఐఎంఎఫ్, ఈ ఐఎంఎఫ్ లెవెల్లోకి వస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2B అంటాను, ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు 3. ఓకే, డిఫరెన్స్ కూడా దాని అటు సైడ్కి ఇటు సైడ్కి కూడా డిఫరెన్స్ ఉంది. ఇటు స్కిన్స్ కొద్దిగా సాగీగా ఉంది, బట్ లెస్ గ్లాండ్. ఓకే, సో ఇలాంటి పేషెంట్స్లో మనం ఏంటంటే ఎప్పుడు కూడా గైనకోమాస్టియాలో అందరూ అనుకున్నట్టు మనం గ్లాండ్ ఎక్సిషన్, ఫ్యాట్ అంటే లైపోసక్షన్ చేస్తాము. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ అడ్రస్ ద స్కిన్ లాక్సిసిటీ ఆల్సో. అప్పుడే దే గెట్ దట్ కాంటూర్ చెస్ట్. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే వీ యూజ్ అల్ట్రాసౌండ్ లైపోసక్షన్. దానివల్ల ఏంటంటే కొద్దిగా స్కిన్ కూడా టైట్నింగ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఇవ్వాలి అంటే జస్ట్ ఫ్యాట్ గ్లాండ్ రిమూవ్ చేస్తే రాదు. బట్ వెన్ ది స్కిన్ ఈజ్ అంటే ఇలాగా ఎప్పుడైతే ఈ మజిల్ షేప్కి వస్తుందో దెన్ ఓన్లీ దే గెట్ దట్ కాన్ఫిడెన్స్. సో ఈ సర్జరీ ఏంటంటే వీ డూ ఇట్ ఏంటి, వీళ్ళకి ఇప్పుడు సర్జరీ చేసినట్టు తెలిస్తే ఇట్ డజంట్ లుక్ గుడ్. సో మనం ఒక ఈ హిడెన్ ఇన్సిజన్స్ నుంచి ఇక్కడ ఒక ఇన్సిజను, ఇక్కడ ఒక ఇన్సిజను బిట్వీన్ ద ఏరియాలో అండ్ ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ హిడెన్గా ఉంటాయి స్కార్స్. సో ఇట్ విల్ నాట్ బీ దట్ విజిబుల్. అంటే ఇనీషియల్గా విజిబుల్గా ఉన్న ఒక 2-3 months తర్వాత దే విల్ నాట్ బీ విజిబుల్ అన్నమాట. సో ఇట్ కెన్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. అంటే ఎప్పుడైనా షర్ట్ రిమూవ్ చేయాలన్నా అందరి ముందులా ఎంబ్రాసింగ్గా ఫీల్ అవ్వకుండా, సో ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ టు దెమ్. సో ద మెయిన్ ఎయిమ్ ఆర్ గోల్ ఆఫ్ దిస్ సర్జరీ ఈజ్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ బ్యాక్. ఆ కాన్ఫిడెన్స్ని మనం ఎలా రిస్టోర్ చేయగలుగుతామంటే ఓన్లీ వెన్ యూ గివ్ ఏ మాస్కులైన్ స్కల్ప్టెడ్ లుక్. అంటే ఆ చెస్ట్కి అలాగా మాస్కులైన్ చెస్ట్ లాగా మనం స్కల్ప్ చేసినప్పుడు మాత్రమే దే గెట్ దేర్ కాన్ఫిడెన్స్ బ్యాక్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అండర్స్టాండింగ్. అంటే వాళ్ళకి ఎంత గ్లాండ్ ఉంది, ఫ్యాట్ ఉంది, అండ్ స్కిన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దట్ వీ టేక్. అండ్ అందరికీ ఒకటేలాగా చేయడం జరగదు, వీ కస్టమైజ్. ఓకే, సో మీ దాంట్లో కూడా వెన్ ఐ డూ ఫ్యాట్ రిమూవ్ చేసి, గ్లాండ్ రిమూవ్ చేసి, మేబీ ఇఫ్ రిక్వైర్డ్ కొన్ని స్టిచెస్ అంటే స్కిన్ రిట్రాక్ట్ అవ్వడానికి అల్ట్రాసౌండ్ వాడతాము. అండ్ వీ యూజ్ స్టిచెస్. ఇవన్నీ కూడా మల్టిపుల్ స్టెప్స్ దట్ వీ టేక్. ఓకే, యు ఆర్ రెడీ ఫర్ సర్జరీ? యా, లెట్ us see how this transformation takes place. మీకు ఇందాక చూపించాను కదా, ఆ కేసే గ్రేడ్ 2B కేసు. సో మనం ఇన్ఫిల్ట్రేషన్ ఇస్తున్నాం. ఇన్ఫిల్ట్రేషన్లో వాట్ వీ డూ ఈజ్ వీ ఇన్ఫిల్ట్రేట్ టుమిసెంట్ ఫ్లూయిడ్. ఇది మాకు లైపోసక్షన్ అప్పుడు ఒక మీడియం కింద యాక్ట్ చేస్తుంది. అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా వెజల్స్ని కన్స్ట్రిక్ట్ చేయడం వల్ల బ్లీడింగ్ అది తక్కువ అవుతుంది. అండ్ నమ్మింగ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. అంటే పోస్ట్ ఆపరేటివ్గా కూడా పేషెంట్కి ఎక్కువ పెయిన్ లేకుండా ఉండడానికి ఇది ఒక మెథడ్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ లైపోసక్షన్ ఈజ్ డన్. అండ్ ఇట్ ఈస్ డన్ త్రూ ఏ వెరీ స్మాల్ ఇన్సిజన్. మీరు చూస్తే ఇక్కడ ఒక 4 mm కట్ నుంచే మనం ఈ ఇన్ఫిల్ట్రేషన్ కానీ లైపోసక్షన్ కానీ ఇక్కడి నుంచే చేస్తాం. సో దీస్ ఆర్ హిడెన్ ఏరియాస్. ఇక్కడి నుంచి చేయడం వల్ల తర్వాత ఈ స్కార్ అన్నది ఏమీ కనిపించదు. సో పేషెంట్స్కి ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో వై వీఆర్ డూయింగ్ దిస్ కేస్, అసలు ఎందుకు ఈ కేసెస్ అన్నీ అంటే మీకు చూపిస్తున్నాము అంటే ఐ హ్యావ్ సీన్ రీసెంట్లీ చాలామంది పేషెంట్స్ రీడూ గైనకోమాస్టియాకి వస్తున్నారు. అంటే వేరే చోట చేయించుకుని వాళ్ళకి గ్లాండ్ సరిగ్గా రిమూవ్ చేయలేదని, ఫ్యాట్ అంటే లైపోసక్షన్ ప్రాపర్గా అవ్వలేదని, అలాగే కొంతమందికి ఓవర్ ది చెస్ట్ స్కార్స్ రావడం, ఇవన్నిటి వల్ల వస్తున్నారు. అంటే ఒక ప్రాపర్గా బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చేయించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండాలి అంటే వీ నీడ్ టు ఎడ్యుకేట్. సో అసలు మెయిన్గా ఈ సర్జరీస్ చేసేటప్పుడు చూపించడానికి కారణం ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఎలాగ చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం దాని గురించి అన్నమాట. సో దట్ దే విల్ నో దట్ దిస్ కెన్ బి డన్ అండ్ కెన్ బి డన్ వెరీ అంటే ఫైన్గా చేయగలుగుతాము, మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం అన్నది చూపించడానికి కోసమే. అండ్ టు ఎడ్యుకేట్ దట్ యూ నీడ్ టు గో విత్ ఏ ప్లాస్టిక్ సర్జన్ వెన్ ఎవర్ యూ వాంట్ ఏ కాస్మెటిక్ సర్జరీ. చాలామంది ఏంటంటే కాస్మెటిక్ సర్జన్స్ అని లేబుల్ చేసుకుని చాలామంది ఈ సర్జరీస్ చేస్తూ అడ్వర్టైజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే అంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా ఏది వచ్చినా మనం ఒక ప్లాస్టిక్ సర్జన్ మిమ్మల్ని సేఫ్గా బయటికి తీసుకురాగలుగుతారు. అండ్ అట్ ది సేమ్ టైం దే కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్.
అండ్ రీస్టోర్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు ఒక్కసారి లైఫ్లో చేయించుకునేది సర్జరీ. సో వెన్ యూ ఆర్ గెట్ ఇట్ డన్ బై ఏ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. లైఫ్లో మళ్ళీ మళ్ళీ చేయించుకునే సర్జరీ కాదు, ఒక్కసారి ప్రాపర్గా మంచి రిజల్ట్స్తో చేయించుకోవాలి. అందుకనే మేము ఈ వీడియోస్ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నౌ వీఆర్ డూయింగ్ లైపోసక్షన్. ఇది ఇందాక మీకు ఆల్రెడీ మార్కింగ్స్ అప్పుడు క్లియర్గా చూపించాను. ఇది గ్రేడ్ 3 గైనకోమాస్టియా అండ్ హీ హ్యాస్ వెరీ పఫీ నిప్పుల్స్ అండ్ నిప్పుల్ ఏరియాల కాంప్లెక్స్ అంటాం. ఈ కాంప్లెక్స్ బాగా ఎన్లార్జ్ అయింది. దిట్ ఈస్ డ్యూ టు ద గ్లాండ్. వన్స్ ఆ గ్లాండ్ రిమూవ్ చేస్తే ఇట్ స్టార్ట్ ష్రింకింగ్ అండ్ ఇట్ కమ్స్ టు ఇట్స్ నార్మల్ సైజ్. ఓకే, దీనివల్ల ఏంటి అంటే హిస్ పోస్టర్ హ్యాస్ చేంజ్. మెయిన్గా హీ విజ్ స్టూపింగ్ ఫార్వర్డ్ గేట్ అంటాం కదా, ముందరికి వంగి నడుస్తున్నాడు. దట్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, సో అది మనం కరెక్ట్ చేయాలనుకున్నాం. హీ హ్యాస్ ఆల్సో చెస్ట్ ఫ్యాట్ ఉంది. ఇక్కడ కూడా ఆర్మ్ పిట్ బల్జ్ అంటాం కదా, ఇక్కడ అండర్ ఆర్మ్ ఫ్యాట్ కూడా ఉంది. సో ఇది ఒక ప్రాపర్గా కాన్ఫిట్ చూడండి, ఇర్రెగ్యులర్గా ఉన్నాయి ఇలాగా. సో వన్స్ ఇట్స్ డన్ వీ వాంట్ ఇట్ టు బీ స్ట్రైట్ అంటే మ్యాస్కులైన్ కాంటూర్గా రావాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ గోల్. ఇప్పుడు అల్ట్రాసౌండ్ లైపోసక్షన్ కంప్లీట్ అయిపోయింది. నవ్ ఐఎమ్ డూయింగ్ విత్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. ఈ పవర్ అసిస్టెడ్తో అంటే ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఆ ఎమల్సిఫైడ్ అయిపోయిన ఫ్యాట్ని వీ సక్ ఇట్ అవుట్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత దెన్ వీ గో ఫర్ గ్లాండ్ ఎక్సిషన్ అండ్ ప్రాపర్ కాంటూరింగ్. ఓకే, సో నవ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ లైపోసక్షన్ దిస్ సైడ్. ఇది ఎప్పుడు పవర్ అసిస్టెడ్తో కంప్లీట్ చేశాను. స్కిన్ ఈజ్ పించబుల్. ఇదేమాట మనకి ఎండ్ పాయింట్ ఏంటి అండ్ హౌ వీ నో దట్ వీ హ్యావ్ కంప్లీట్లీ రిమూవ్ ద ఫ్యాట్ అండ్ గ్లాండ్ అంటే దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్. ఓకే, ఇలాగ స్కిన్ పించబుల్గా రావాలి. అండ్ ఈ కాంటూర్ ఉంది కదా, ఇందాక మీరు చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ దిస్, ఇలాగా ఇక్కడ కూడా ఒక బల్జ్ ఉండేది. నవ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఈక్వల్. ఇప్పుడే చూపిస్తారు చూడండి. ఈ డెఫినిషన్ అది రావాలన్నమాట. అంటే మజిల్ మనకి పెక్టోరల్ మజిల్ ఇలా ఉంటుంది. సో వెన్ ఇట్ గెట్స్ డిఫైన్డ్ ఇది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే గ్లాండ్ ఉంది, ఆ గ్లాండ్ ఒకటి రిమూవ్ చేస్తే దెన్ విల్ సీ ద షేప్. మీకు అది క్లియర్గా చూపిస్తాను.